తెలంగాణ రాష్ట్రంలో వరుసగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హెల్త్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయింది. సీజనల్ రోగాలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డెంగ్యూ, ఫ్లూ, వైరల్ ఫీవర్లు వచ్చిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని సీఎం సూచించారు. ఇక గత ఏడాది ఈ సమయానికి 1000కి పైగా కేసులతో ఫీవర్ హాస్పిటల్ నిండిపోగా ప్రస్తుతం 500 ఓపీ కేసులు వస్తున్నాయని సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కేసులు పెరిగినా పేషెంట్లకు సరిపడా మెడిసిన్ అందుబాటులో ఉంచామని అంటున్న ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. డాక్టర్ వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, వర్షాలు వరుసగా పడుతున్నాయి, రాబోయే రోజుల్లో కూడా ఉన్నాయంటున్నారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి హాస్పిటల్ ఏ విధంగా సిద్ధంగా ఉంది సార్? సో యూజువల్గా మాకంటే ఇది కొత్త ఇష్యూ ఏం కాదు. ప్రతి సంవత్సరం కూడా సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆగస్టు, జూలై, తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ వరకు, నవంబర్ నుంచి మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. సో ప్రతి సంవత్సరం లాగానే మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఎంత మందులు అవసరం ఉంటుంది, మనకి ఇన్వెస్టిగేషన్స్ ఏం అవసరం ఉంటాయి, అవన్నీ మాకు ముందు నుంచే జాగ్రత్త ఉంటుంది. కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఒక 4-5 నెలలకు సరిపడా మందులు కానీ, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడానికి సరిపడా రీజన్స్ కావచ్చు, లేకుంటే ఎక్విప్మెంట్ కానీ అంతా సిద్ధంగా ఉంది. ఈ 4 నెలలు ఎంత పేషెంట్లు ఎక్కువ ఇచ్చినా, ఎటువంటి సీజనల్ వేరియేషన్స్ వచ్చినా కూడా అన్నిటికీ ట్యాకిల్ చేయడానికి, తర్వాత ఓపీ బేసిస్లో చేసుకోవడానికి, తర్వాత అవసరం ఉన్న వాళ్ళకి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సరిపడా సదుపాయాలు ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాయి. అన్నిటికీ సిద్ధంగా ఉంది. ఇప్పటికి ఇక్కడ ఉన్న బెడ్ కెపాసిటీ ఎంత ఉంటుంది సార్? ప్రస్తుతానికి అవుట్ పేషెంట్ సంఖ్య ఎంత ఉంది? ఫీవర్ హాస్పిటల్ టోటల్ బెడ్ కెపాసిటీ 330 ఉంటుంది. సో యూజువల్గా ఈ సీజన్లో ఇప్పుడు మాకు 500 to 600 ఓపీ వస్తుంది. ఎక్కువగా వైరల్ ఫీవర్స్ కావచ్చు, తర్వాత కొన్ని డెంగ్యూ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి, తర్వాత లూజ్ మోషన్స్, వామిటింగ్స్, తర్వాత టైఫాయిడ్ ఫీవర్స్ ఇటువంటివి వస్తూ ఉన్నాయి. సార్, గత ఏడాది చూసుకున్న కొన్ని డెంగ్యూ మరణాలు కూడా రాష్ట్రంలో నమోదయ్యాయి సార్. అంటే దాని డెంగ్యూకి సంబంధించి ప్రత్యేక వార్డులు కానీ, ఈ స్వైన్ ఫ్లూకి సంబంధించి ప్రత్యేక వార్డులు ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా సార్? మాకు ఫీవర్ వార్డు ఉంటుందండి. ఎందుకంటే డెంగ్యూ అనేది కంటామినేషన్ అయ్యేది, తర్వాత స్ప్రెడ్ అయ్యేది కాదు, ఒకరి నుంచి ఒకరికి పోయేది కాదు. కాబట్టి సో ఫీవర్ వార్డులోనే దానికి సపరేట్గా ఫీవర్ వార్డు ఉంటుంది మాకు. ఆ ఫీవర్ వార్డులోనే డెంగ్యూ కేసెస్ కానీ, చికెన్గున్యా కేసెస్ కానీ దాంట్లోనే ట్రీట్ చేస్తాం. ఒకవేళ స్వైన్ ఫ్లూ ఇప్పటివరకు అయితే లేదు, వస్తే దానికి సపరేట్గా వార్డు ఉంటుంది, సపరేట్ వార్డులో ట్రీట్ చేస్తాం. ఇంకా పేషెంట్స్లో కొన్ని రకాలు ఉంటారు సార్. ఎమర్జెన్సీ ఎక్కువ క్రిటికల్గా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది నార్మల్గా ఉన్న వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి ఎప్పటిలోపల వాళ్ళు మేము అడ్మిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే టెస్టులకి ఒక 2-3 రోజులు సమయం ఆలస్యంగా టెస్ట్ రిపోర్ట్స్ వస్తున్నాయని ఒకటి ప్రచారం కొనసాగుతుంది. అందుకని అంటే కొన్ని టెస్టులు మాకు వితిన్ హాఫ్ అన్ అవర్లో, తర్వాత 1 అవర్లో రావచ్చు. కొన్ని టెస్టులు రావడానికి 24 hours పడుతుంది, నెక్స్ట్ డే రావచ్చు. కొన్ని కల్చర్ లాంటివి రావడానికి 3 రోజులు 4 రోజులు పడుతుంది. సో పేషెంట్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా పేషెంట్కి రిక్వైర్మెంట్ ఉంటే కనుక దానికి టైం అంటూ ఏం లేదు. 24 hours ఎప్పుడు వచ్చినా కూడా మేము తప్పకుండా అడ్మిట్ చేసుకుంటాం. ముఖ్యంగా వాళ్ళకి ప్లేట్లెట్లు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ కొంత డెంగ్యూ పేషెంట్స్ సంబంధించి. వాటికి సంబంధించి ప్లేట్లెట్లను అరేంజ్ ఏ విధంగా చేస్తున్నారు? సో ఇప్పుడు వచ్చే ఈ గత 2-3 సంవత్సరాల్లో ప్లేట్లెట్ వాడకం అనేది చాలా తగ్గిపోయింది. సో యూజువల్గా గైడ్లైన్స్ ప్రకారం ప్లేట్లెట్ ఎప్పుడు అంటే 20,000 కంటే తక్కువ ఉండి ఎక్కడైనా బ్లీడింగ్ టెండెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ప్లేట్లెట్ ఎక్కిస్తాం, లేదా 10,000కు అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ముందు జాగ్రత్త కోసం ఇస్తాం. సో 20,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏ పేషెంట్ కూడా ప్లేట్లెట్ ఎక్కించాల్సిన అవసరం రాదండి. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ సైడ్ మాత్రం ఫీవర్ హాస్పిటల్లో కావచ్చు, గాంధీలో కావచ్చు, ఉస్మానియాలో కావచ్చు, యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే ప్లేట్లెట్ ఇస్తాం. ఒకవేళ ఇక్కడ ప్లేట్లెట్ బ్యాంక్ సదుపాయం అయితే ఫీవర్ హాస్పిటల్లో లేదు. ఇన్ కేసు అటువంటి సిచ్యువేషన్ ఏమైనా మాకు వచ్చినప్పుడు మేము ఉస్మానియాకి పంపించి అక్కడి నుంచి తెప్పించి అక్కడి నుంచి ప్లేట్లెట్ ఎక్కిస్తాం. ఫైనల్గా అంటే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి సార్ ఇలాంటివి ఈ రాకుండా ఉండడానికి సీజనల్ వ్యాధులు? 2 రకాల జాగ్రత్తలు ఇంపార్టెంట్. ఒకటేమో ఫుడ్ విషయంలో బయట ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ, కంటామినేషన్ అయిన ఫుడ్ కానీ, వాటర్ కానీ తాగడం వల్ల కొన్ని రకాల జబ్బులు వస్తాయి. లైక్ లూజ్ మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ, టైఫాయిడ్ కానీ ఇటువంటివి వస్తాయి. తర్వాత మిగతా మనకి ఈ సీజన్లో ఎక్కువ వచ్చే డెంగ్యూ కావచ్చు, చికెన్గున్యా కావచ్చు, మలేరియా ఇటువంటివి మాత్రం దోమకాటు వల్ల వస్తాయి. సో మన ఇంటి పరిసరాల్లో కావచ్చు, మనం వర్క్ చేసే పరిసరాల్లో కావచ్చు, ఆ పరిసరాలను నీట్గా ఉంచుకొని దోమలు ఎక్కువ పెరగకుండా జాగ్రత్తలు పడితే కనుక ఈ సీజనల్ వ్యాధుల నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. సార్, ఇంకోటి ప్రచారం రిపోర్ట్లకి తప్పకుండా 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది, ఇతర హాస్పిటల్కి వెళ్ళి ప్రైవేట్లకు వెళ్ళి తీయించుకోమనండి అన్నట్టు కూడా జరుగుతుంది సార్. మా దగ్గర ఉన్న ఫీవర్కి సంబంధించిన అన్ని టెస్టులు దాదాపు మా దగ్గరే ఉన్నాయంటే మేము ఎక్కడికి బయటకైతే పంపం. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు బయట పోయి వాళ్ళు సొంతంగా చేయించుకుంటారేమో, కానీ ఆల్మోస్ట్ మేము ఓపీకి రాగానే ఓపీలోనే మేము శాంపుల్ తీసి మా ల్యాబ్స్కి పంపిస్తాం. రైట్, ఇది
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు సంబంధించి ఫీవర్ హాస్పిటల్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులకు సంబంధించి మెడిసిన్, అదేవిధంగా డాక్టర్లు వీళ్ళన్నింటినీ కూడా అందుబాటులో ఉంచుకున్నాము. ఇక వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యంగా ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రతని ప్రజలు తప్పకుండా పాటించినప్పుడు ఈ సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని కూడా ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రసాద్ అంటున్నారు. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.